ఛానల్ రిచ్వా గర్ల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ చూసినట్టయితే క్యాలెండర్. ఆల్రెడీ మనం క్యాలెండర్లో 2 బేసిక్స్ క్లాసెస్ అనేది చెప్పుకోవడం జరిగింది. 1 వీడియో అనేది కాన్సెప్ట్లోకి ఎంటర్ అయింది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒక్కసారి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. సో ఈరోజు టాపిక్ చూసినట్టయితే మనకి ఇచ్చిన సంవత్సరంలో ఇచ్చిన నెలలో వారాలు ఏ తారీఖులో పడుతుంది అనేది ఈరోజు కాన్సెప్ట్. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ డేట్స్ ఫ్రైడే ఆర్ ఫాల్స్ ఆన్ ద మంత్ మే 2013? మే 2013లో మేలో చూసుకుంటే ఫ్రైడే ఏ తారీఖులో పడుతుంది అనేది మనకు క్వశ్చన్. క్లియర్? సో సాల్వ్ చేద్దాం. మే 2013 అంటే మనకి 2013 ఇయర్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో ఆఫ్ ఆఫ్ ద మంత్ ఇయర్ అనేది కంప్లీట్ అయింది. సో ఎప్పుడైతే మనకి కంప్లీట్ అవ్వలేదో కంప్లీట్ అయిన ఇయర్ని తీసుకుంటాం. దట్ మీన్స్ 2012 ప్లస్ అప్ టు మే. క్లియర్? సో 2012 ఏ విధంగా మనం రాసుకోవచ్చు? 2000 ఇయర్స్ ప్లస్ 12 ఇయర్స్ ప్లస్ అప్ టు మే. సో అమ్మా, ఈ 2000 ఇయర్స్ లో మనకి ఎన్ని ఆడ్ డేస్ వస్తున్నాయి? 0 ఆడ్ డేస్. ప్లస్ ఈ 12 ఇయర్స్ కి 12 డేస్ అనేది కామన్. అదే విధంగా ఈ 12 ఇయర్స్ కి ఎన్ని లీప్ ఇయర్స్ అనేది వస్తున్నాయి? 3 లీప్ ఇయర్స్ అనేది వస్తుంది. బికాస్ ఆఫ్ 4 3s 12. సో ఈ 12 సంవత్సరాలకి మనకి 3 సంవత్సరాలు 4 ఇయర్స్ కి చూసుకున్నట్టయితే 3 లీప్ ఇయర్స్ అనేది వస్తున్నాయి. ప్లస్ అప్ టు మే అంటే జనవరిలో మనకి ఎన్ని ఆడ్ డేస్? జాన్లో చూసుకుంటే మనకి 31 డేస్ కాబట్టి 3 ఆడ్ డేస్. ప్లస్ ఫెబ్ చూస్తే మనకి 2013 అనేది ఇట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్, సో 0. లీప్ ఇయర్ అయితే 1 వస్తుంది, లీప్ ఇయర్ కాదు కాబట్టి 0. ప్లస్ మార్చ్ 31 డేస్ కాబట్టి 3. నెక్స్ట్ ఏప్రిల్ 30 డేస్ కాబట్టి 2. ప్లస్ మే చూసుకున్నట్టయితే మే మనకి పర్టికులర్గా డేట్ అనేది ఇవ్వలేదు, సో మనం +1 అనేది యాడ్ చేస్తాం. క్లియర్? సో ఇక్కడ మనకి టోటల్ చేయండి. 12 + 3 15, 15 + 3 18, 18 + 3 21. దట్ మీన్స్ 21 డేస్ అంటే 3 వారాలుగా మనం క్యాన్సిల్ చేసేస్తున్నాం. అంటే 3 వారాలకు సరిపడుకున్నాయి కాబట్టి 21 అంటే 0 ఆడ్ డేస్ వస్తున్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాం. సో రిమైనింగ్ 3 ఆడ్ డేస్. 3 ఆడ్ డేస్ అంటే 3 అంటే ఏంటమ్మా? మండే అంటే 1, ట్యూస్డే అంటే 2, వెడ్నెస్డే అంటే 3. కాబట్టి మనం చూసినట్టయితే మే ఫస్ట్ మే వెడ్నెస్డే పడింది, 2nd మే థర్స్డే పడింది, 3rd మే ఫ్రైడే పడింది. ఓకే, 3rd మే ఫ్రైడే పడింది. సో 3rd + 7 యాడ్ చేస్తే 10, 10కి +7 యాడ్ చేస్తే 17, 17కి +10 +7 యాడ్ చేస్తే 24, 24 +7 యాడ్ చేస్తే 31. ఓకే, సో 3కి +7 10, 10కి +7 17, 17 + 7 24, 24 + 7 31. ఓకే, సో ఫ్రైడే ఫాల్స్ ఆన్ 3, 10, 17, 24, 31. సో ఫైనల్గా ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి 2013 అనేది కంప్లీట్ ఇయర్ కాదు కాబట్టి బిఫోర్ ఇయర్ మనం వేసుకుంటాం 2012 ప్లస్ అప్ టు మే. ఈ 2012ని నేను ఏ విధంగా డివైడ్ చేశాను అంటే 2000 + 12 ఇయర్స్, 2000 ఇయర్స్ + 12 ఇయర్స్ ప్లస్ అప్ టు మే. నెక్స్ట్ 2000 ఇయర్స్కి 0 ఆడ్ డేస్ ప్లస్ 12 ఇయర్స్కి 12 డేస్ కామన్. ప్లస్ ఈ 12 ఇయర్స్లో మనకి 3 లీప్ ఇయర్స్ అనేవి వస్తాయి కాబట్టి 3. ప్లస్ మంత్స్లో ఆడ్ డేస్ చూసుకుంటే జాన్లో 3 ఆడ్ డేస్, ఫెబ్లో 0 ఆడ్ డేస్, మార్చ్ 3 ఆడ్ డేస్, ఏప్రిల్ 2 ఆడ్ డేస్. మే అనేది పర్టికులర్గా ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు కాబట్టి +1 అనేది యాడ్ చేస్తాం. సో ఫైనల్లీ మనకి ఈ క్యాన్సల్ అయినవి 21 డేస్. దట్ మీన్స్ 3 వీక్స్ కింద డివైడ్ అయిపోయాయి, సపరేట్ అయిపోయాయి. దట్ మీన్స్ 0 ఆడ్ డేస్, 21 డేస్కి 0 ఆడ్ డేస్. సో రిమైనింగ్ 3 అనేది మిగిలింది. సో రూల్ ప్రకారం మనకి 3 అంటే వెడ్నెస్డే. సో ఇక్కడ వెడ్నెస్డే అంటే ఫస్ట్ మే వెడ్నెస్డే పడినట్టు, 2nd మే థర్స్డే, 3rd మే ఫ్రైడే. సో ఫ్రైడే అనేది మేలో చూసుకుంటే ఫస్ట్ ఫ్రైడే 3rd పడింది, 2nd ఫ్రైడే 10th, 3rd ఫ్రైడే 17, 4th ఫ్రైడే 24,
లాస్ట్ అండ్ ఫైనల్ 5th ఫ్రైడే 31th పడింది, 31st. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డేట్స్ వెడ్నెస్డే ఫాల్స్ ఆన్ ద మంత్ ఏప్రిల్ 2001? మనం 2001 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో వెడ్నెస్డే అనేది ఏ తేదీలో పడింది అనేది క్వశ్చన్. సో సాల్వ్ చేద్దాం. ఏప్రిల్ 2001 అంటే మనకి ఇన్కంప్లీట్ ఇయర్, కంప్లీట్ కాలేదు కాబట్టి 2000 ప్లస్ అప్ టు ఏప్రిల్. సో చూడండి, 2000 అంటే మనకి 0 odd days ప్లస్ జనవరిలో మనకి 3 odd days. ఫిబ్రవరి చూసుకున్నట్టయితే మనకి 2001 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి 28 days మాత్రమే ఉంటాయి. దట్ మీన్స్ 0 odd days ప్లస్ మార్చ్లో 3 odd days. ఏప్రిల్లో చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ నాకు పర్టికులర్ డేట్ ఇవ్వలేదు కాబట్టి +1 అనేది యాడ్ చేస్తాం. క్లియర్? సో ఫైనల్గా యాడ్ చేస్తే 3 + 3 6 + 1 7. దట్ మీన్స్ 7 అంటే మనకి 1 వీక్ ఏర్పడిగా ఉన్నాయి కాబట్టి 0 odd days. సో నేను డేస్ ప్రకారం చూస్తే 7 or 0 అంటే సండే అని చెప్పాను. సండే, దట్ మీన్స్ సండే. సో ఏప్రిల్ 1st ఏం పడింది మనకి? సండే పడింది. ఏప్రిల్ 1st సండే, 2nd మండే, 3rd ట్యూస్డే, 4th వెడ్నెస్డే. సో మనకి క్వశ్చన్లో వెడ్నెస్డే అడిగారు కాబట్టి వెడ్నెస్డే మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ 4th పడింది. సో 4 + 7 11, 11 + 7 18, 18 + 7 25. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? మనకి ఇచ్చిన క్వశ్చన్లో చూసుకుంటే ఏప్రిల్ 2001 అనేది కంప్లీట్ ఇయర్ కాదు కాబట్టి 2000 అనేది నేను రాశాను. ప్లస్ అప్ టు ఏప్రిల్, క్వశ్చన్లో ఏప్రిల్ అడిగారు కాబట్టి అప్ టు ఏప్రిల్. సో 2000 ఇయర్లో మనకి 0 odd days ప్లస్ అప్ టు ఏప్రిల్ చూసుకున్నట్టయితే మనకి జాన్లో 3 odd days, ఫెబ్లో 0 odd days, మార్చ్ 3 odd days. ఏప్రిల్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్లో పర్టికులర్ డేట్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి +1 అనేది యాడ్ చేస్తున్నాం. సో ఫైనల్లీ మనకి 7 అనేది వస్తుంది. 7 అంటే 1 వీక్ సరిపడగా ఉన్నాయి. దట్ మీన్స్ 0 odd days. 0 odd days అంటే డేస్లో చూసుకున్నట్టయితే మనకి సండే వస్తుంది. దట్ మీన్స్ ఏప్రిల్ 1st సండే పడినట్టు, 2nd మండే, 3rd ట్యూస్డే, 4th వెడ్నెస్డే. సో 4th ఫస్ట్ వెడ్నెస్డే పడింది, 11th 2nd వెడ్నెస్డే, 18th 3rd, 25th 4th వెడ్నెస్డే పడింది. క్లియర్? ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డేట్స్ మండే ఫాల్స్ ఆన్ ద మంత్ జూలై 2004? 2004లో జూలై నెలలో సోమవారం అనేది ఏ తేదీలో పడింది అనేది క్వశ్చన్. క్లియర్? సో చూడండి, జూలై 2004 అంటే ఇన్కంప్లీట్ ఇయర్. సో 2003 రాస్తాము ప్లస్ అప్ టు జూలై. సో 2003 ఏ విధంగా మనం రాసుకోవచ్చు? 2000 years ప్లస్ 3 years ప్లస్ అప్ టు జూలై. 2000 ఇయర్స్కి ఎన్ని odd days వస్తాయి? 0 odd days ప్లస్ 3 yearsకి 3 days కామన్. లీప్ ఇయర్స్ అనేవి ఉండవు, ఎందుకంటే 3 సంవత్సరాలు అంటే లీప్ ఇయర్స్ అనేవి, 4 సంవత్సరాలకు 1 లీప్ ఇయర్ కాబట్టి 3 yearsకి లీప్ ఇయర్స్ అనేది ఇంకా రాదు కాబట్టి 3 లీప్ ఇయర్. 3 అనేది నంబర్ వేసేస్తున్నాము. ప్లస్ అప్ టు జూలై అంటే జాన్లో 3 odd days, ఫిబ్రవరి చూసుకున్నట్టయితే 2004 అనేది మనకి లీప్ ఇయర్ కాబట్టి 1 ప్లస్ మార్చ్ 3 odd days, ఏప్రిల్ 2 odd days, మే 3 odd days, జూన్ 2 odd days, జూలై పర్టికులర్ డేట్ ఇవ్వరు కాబట్టి మనం +1 అనేది యాడ్ చేస్తాం. సో 3 3 6 7 కంప్లీట్. నెక్స్ట్ 5 3 + 2 5 6 7 కంప్లీట్. సో రిమైనింగ్ 4 odd days. 4 అంటే థర్స్డే. సో మనకి 1st జూలై థర్స్డే పడింది, 2nd ఫ్రైడే, 3rd సాటర్డే, 4th సండే, 5th మండే. సో 5th మండే పడింది కాబట్టి క్వశ్చన్లో మండే అడిగారు కాబట్టి 5 + 7 12, 12 + 7 19, 19 + 7 26. ఓకేనా?
సో 5, 12, 19, 26 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ మండే 5th పడింది, సెకండ్ మండే 12th పడింది, థర్డ్ 19, ఫోర్త్ మండే 26th పడింది. సో ఒక్కసారి చూడండి, 2004 అనేది ఇన్కంప్లీట్ ఇయర్ కాబట్టి 2003 రాశాను ప్లస్ అప్ టు జూలై. సో 2003ని ఏ విధంగా మనం రాసుకోవచ్చు, 2000 ప్లస్ 3 ఇయర్స్ ప్లస్ అప్ టు జూలై. నెక్స్ట్ 2000 అంటే 0 ఆడ్ డేస్ ప్లస్ 3 ఇయర్స్లో మనకి 3 డేస్ కామన్. లీప్ ఇయర్స్ అనేవి ఉండవు, బికాస్ 4 ఇయర్స్ అనేది కంప్లీట్ అయితేనే మనకి 1 లీప్ ఇయర్ అనేది వస్తుంది కాబట్టి 3. సో అప్ టు జూలై వరకు మనం ఆడ్ డేస్ అనేది ఇక్కడ వేసాము. జనవరి 3, ఫెబ్ చూసినట్టయితే ఆడ్ డే కాబట్టి 1. నెక్స్ట్ మార్చ్ 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2 ప్లస్ 1 అనేది జూలైది. ఓకేనా. సో టోటల్గా మనం క్యాన్సిల్ చేస్తే మనకి 4 అనేది వస్తుంది. సో 4 ఆడ్ డేస్ మీన్స్ మండే 1, ట్యూస్డే 2, వెడ్నెస్డే 3, థర్స్డే అనేది 4. సో జూలై 1st అనేది మనకి థర్స్డే పడుతుంది, సెకండ్ ఫ్రైడే, థర్డ్ సాటర్డే, ఫోర్త్ సండే, 5th మండే. సో 5th అనేది నేను ఫస్ట్ రాశాను. 5కి 7 యాడ్ చేస్తే 12 వస్తుంది, 12కి 7 డేస్ యాడ్ చేస్తే 19, 19కి 7 డేస్ యాడ్ చేస్తే 26. సో 5, 12, 19, 26 is the right answer. Clear? I hope understood this, guys. If you have any doubts, please put your comments in comment section. Thank you for watching.